కావాలతయ్య, నాకు చెప్పండి, నేను చేస్తాను. ఆవిడ గారు ఎక్కడ? అదిగో మహారాణి గారు దిగొస్తున్నారు. ఇంతసేపు ఏం చేస్తున్నావు? రేఖ గది ఊడ్చేస్తున్నాను అత్తయ్య. మహా ఉద్ధరించావులే. ఇంత పొద్దెక్కేదాకా ఏం చేస్తున్నట్టు? కొత్త కోటలతో కూర్చుని ముచ్చట్లాడుతున్నావా? ఏ ఆవిడ వంక చూస్తున్నావు? ఆవిడంటే నాకు భయం అనుకున్నావా? రాత్రంతా బాబుకు ఒకటే జ్వరం, తెల్లవారులు మేల్కొనున్నాను. అందువల్ల లేవడం కాస్త ఆలస్యమైంది. ఇదిగో ఇటువంటి కుంటి సాకులని నాకు చెప్పొద్దు. ఇంత పొద్దెక్కింది, వంటింట్లో ఇంకా స్టవ్ వెలగలేదు, ఎవరికీ కాఫీ ఇవ్వలేదు. అత్తయ్య, మీరు వెళ్ళి గదిలో కూర్చోండి, 5 నిమిషాల కాఫీ తీసుకొస్తాను. అదేదో త్వరగా తగలేడు. ఆ తర్వాత ఆఫీసుకి వెళ్లే వాళ్ళకి వంట చెయ్యాలి. అక్క, ఆ చీపురు లేవు, నేను ఊడిస్తాను. నువ్వు వెళ్ళి స్టవ్ వెలిగించు. వద్దులేమ్మా, నేను చేస్తానుగా. నువ్వు వెళ్ళి బాబు దగ్గర కూర్చో. ఏమిటి ఇద్దరు ముచ్చట్లాడుతున్నారు? అత్తగారని చీవాట్లు పెట్టినా ఎవరికీ బుద్ధి లేదు. మా ఆయనకి బెడ్ కాఫీ తాగంటే ఏమీ తోచదు. తెస్తాను రేఖ, త్వరగా. అమ్మా శాంతి, రాత్రి తిన్న కోడి కడుపులో అట్టాగే ఉండిపోయి కొక్కరక్కు కొక్కరక్కు అని కూతలు పెడుతోంది. నీ చేత్తో కాస్త మిరియాల కషాయం పెట్టించావంటే ఒక్క గ్లాస్ దట్టించి దానికి బుద్ధి చెప్తా. రాత్రి నుంచి కడుపులో ఒకటే నొప్పి. దానికి లంకణం పరమౌషధం. చాలా బాగా చెప్పావు. ఏంటి లంకణమా? అమ్మో, మన వల్ల కాదు. గాలి పీల్చకుండా ఉంటా కానీ తినకుండా మాత్రం ఉండలేను. ఈ ఇంట్లో నీ పరిస్థితి చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందక్క. నీ మంచితనాన్ని అవకాశంగా తీసుకుని అందరూ నిన్నొక పని మనిషి కంటే హీనంగా చూస్తున్నారు. అక్క, నువ్వు అందరిలాంటి మనిషివే. అందరిలాగే నీకు ఏవేవో కోరికలుంటాయి. లేదమ్మా, ఏనాడు ఇంటి కోడలిగా వచ్చానో ఆనాడే నా కోరికలన్నిటికీ తిలోదకాలు ఇచ్చేశాను. ఇక అలా జరగడానికి వీల్లేదక్క. నువ్వు అలాగే చూస్తూ ఉండు. వీళ్ళందరి ఆట కట్టిస్తాను, మన అత్తగారి నోరు మూయిస్తాను. శాంతి, శాంతి, ఎక్కడ చచ్చావే? చస్తే ఇంకేం వస్తుందిలే. బిరూరుకోండి. శాంతి, ఏమిటయ్య? నేను పిలిచింది నిన్ను కాదు, పెద్ద కోడల్ని. బాబుకి జ్వరం తగ్గలేదు, అందుకని దగ్గర కూర్చుంది. వంట పని వదిలేసి కొడుకు దగ్గర కూర్చుందా? వంట పని నేను చేస్తున్నానతయ్య, ఇప్పుడే స్టవ్ వెలిగించాను. ఈ కూరగాయలు కొంచెం కోసి పెడతారా? కూరగాయలు కోయడం కూడా మీ మేనమామ నేర్పలేదా? వెళ్ళి శాంతిని అడుగు, కోసి పెడుతుంది. మీరు ఊరికే కూర్చుంటే ఒళ్ళు పెరిగిపోతుంది. తరగండి. ఏమిటి, నేను కూరగాయలు తరగరా? ఏమండి విన్నారా? మీ చిన్న కోడలు గడుస్తారా? ఇందులో తప్పే ఉందత్తయ్య. ఇంటి కోడలు కష్టపడి పనిచేస్తుంటే మీరు తాపీగా తిని కూర్చుంటారా? ఈ సంసారం మాది మాత్రమే కాదు, మీది కూడా. అయితే అత్తయ్య, రోజంతా మీ నోటికే గాని ఒంటికి బొత్తిగా పని లేకుండా పోయింది. ఇలా అయితే కొవ్వు పెరిగి బ్లడ్ ప్రెషర్ ఎక్కువయ్యి హార్ట్ అటాక్ వస్తుంది. విన్నారా? విన్నారా? విన్నానే. కోడలు చెప్పేదంతా నీ మంచి కోసమే. నువ్వు ఒళ్ళు వంచి పని చేస్తుంటే కళ్ళారా చూసే అదృష్టం నాకు లేకుండా చేశాడు ఆ భగవంతుడు. ఏమండి, బాబుకు జ్వరం తగ్గలేదు. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు డాక్టర్ని అడిగి ఏదైనా మందు తీసుకురండి. అలాగే శాంతి. అమ్మా, పెద్దవాడెక్కడా? ఎందుకు? ఇంత పొద్దెక్కినా ఇంకా నా గది ఉడవలేదు. ఊడవలేదా? లేదు. అయితే ఓ పని చెయ్యి, అక్కడ చీపురుంది, తీసుకెళ్లి ఊడ్చుకో. ఏమిటి, నా గది నేనే ఉంచుకోవాలా? లేకపోతే ఎవరు ఉడుస్తారు? రోజు ఎవరు ఉడుస్తున్నారో వాళ్లే ఉడవాలి. ఇన్నాళ్ళు ఆవిడ తెలియక తప్పు చేసింది, అందుకే మీరంతా ఇలా సోమరిపోతులా తయారయ్యారు. పోయి మీ గది ఊడ్చుకో. నెల నెల ఇంటి ఖర్చుకు మేము 1000 రూపాయలు ఇస్తున్నాం. ఆహా, 1000 రూపాయలు ఎవరికి ఇస్తున్నావు? అత్తగారికి. అయితే ఓ పని చెయ్యి, నువ్వు 1000 రూపాయలు ఏ అత్తగారికి ఇస్తున్నావో ఆ అత్తగారి చేతికి ఈ చీపురిచ్చి నీ గది ఊడవను. వాట్? వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తుందో అడగండి. ఏమిట్రా ప్రతి చిన్న విషయానికి ఇంత రాద్ధాంతం చేస్తారు? ఇంటి కోడళ్ళు ఇల్లు ఊడ్చుకుంటే పరువు తక్కువ? నేనెందుకు కూడవాలి? మా ఆయన ఇంటి ఖర్చుకు నెల నెలా 1000 రూపాయలు ఇస్తున్నారు. అయితే నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎవరి మొగడు ఇంటి ఖర్చుకు డబ్బు తక్కువ ఇస్తే
అతని భార్య ఇల్లు ఉడవాలా? అవును. ఆ లెక్కన రోజు ఇల్లంతా ఉడవాల్సింది మీ అత్త. అయ్యయ్యో, ఆవిడ మా అందరికి పూజ్యురాలు. ఆమెను ఇల్లు ఊడమండవు మహాపాపం. అయితే ఆ చీపురు నాకివ్వండి, నేను ఉడుస్తాను. అంత మాట అనకండి మావయ్య. రామ్మా, మీ గది నేను ఉడుస్తాను. వద్దక్క, నువ్వు వెళ్ళి బాబుని చూసుకో. లేదమ్మా, ఇంటి ఖర్చుకి 500 కంటే ఇవ్వలేని నిరుపేద కొడుకువాడు. వాడికి అసలు ఈ లోకంలో బ్రతకడానికే హక్కు లేదు. అబ్బో, బురద పాము కూడా బుసలు కొడుతుందే. అక్క, నేను వచ్చిన పని ఎప్పుడూ అయిపోయింది. ఇక్కడ పరిస్థితులు చూస్తే నాకు బొత్తిగా కొడుకుడు పట్టలేదు. అంచేత నేను వస్తాను అక్క. అదేమిటి తమ్ముడు, ఇంకో 4 రోజులు ఉండిపోకూడదా? 4 రోజులు ఉన్నాను కదంటే, అక్కడికి వెళ్ళి 4 రోజులు బాగా తిని మళ్ళీ వచ్చి 4 రోజులు ఉంటా. వస్తా బావా? అలాగే. అక్కో అక్క, ఈలోగా పలావ్ చేస్తే టెలిగ్రా గుట్టు, ఈ ప్లేట్ తో సహా వచ్చేస్తా. అలాగేలేరా. లడ్డు లడ్డు లడ్డు, బందరు మిఠాయి లడ్డు, బూందీ లడ్డు, కోవా లడ్డు. ధర్మారావు గారి ఇల్లుదే. ఇంతకీ మీరు? దుర్గ మేనమావనండి. ఓహో, దుర్గ మేనమావ గారా? నేనెవరు తెలుసా? తెలీదండి. దుర్గ మూగుడి మేనమావనే. ఇంతకీ సంచలు తినేదేమనుందా? తినటానికి ఏమి లేదా? అయితే నీతో నాకేం పని? వెళ్ళి వెళ్ళి వెళ్ళి. మరి కొబ్బరి వాసన వస్తుంది కదా? ఓహో, ఇక్కడ. లడ్డు లడ్డు లడ్డు. ఏమండి, నన్ను ఇల్లు ఊడమంటారా? రెండో కూడా లెక్క ప్రకారం అంతేగా. అయితే నమస్కారం. మటుకు ఎవరు మీరు? నా పేరు రంగయ్య, దుర్గ మేనమావని. ఓహో, ఆ మహాతల్లిని నా కొడుక్కి అంటగట్టిన మహానుభావుడివి నువ్వేనా? అత్తయ్య, నువ్వు నోరు మూసుకో. ఏమయ్యా, నయా పైసా ఖర్చు లేకుండా పెళ్లి చేసి చేతులు దులుపుకుంటావా? నా కొడుక్కి పెళ్ళైతే వచ్చే కోడలు ఒక ఫ్రిడ్జ్, ఒక టీవీ. బ్లాక్ అండ్ వైట్ కలరు అది కూడా చెప్పు. మీరు ఊరుకోండి, కనీసం 25,000 కట్నం. అది సంగతి. ఆ కట్నం డబ్బుతో మా ఆవిడ ఈ వయసులో నెక్లెస్ కొనుక్కోవాలని సంబరపడింది పాపం. నన్ను కాస్త మాట్లాడిస్తారా? అడిగిన దానికి సమాధానం చెప్పవయ్యా. చెప్పకపోతే ఏం చేస్తావే? కిరసనాయలు పోసి కోడల దగ్గర పెడతావా? అలా చేస్తే అత్తమామలు ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకు పంపుతున్నారు. జైల్లో నీకు ఇంట్లోలాగా రాజభోగాలు జరగవు. తెల్లవారగానే కాఫీ, 2 పూటల భోజనం, టిఫిను, పెద్ద కోడలు సపర్యలు, ఇవన్నీ ఏమీ ఉండవు. చచ్చేటట్టు గొడ్డు చాకిరీ చేయిస్తారు. బాగా ఆలోచించుకో. కూర్చోండి మావయ్య గారు, కాఫీ తీసుకొస్తాను. వద్దులేమ్మా, వద్దు. ఆ దండకు కూడా ఎందుకు లేక, మేనకోడలి పెళ్లికి కట్న కానుకలు, ఫ్రిడ్జ్, టీవీలు ఇవ్వలేని దరిద్రుడికి కప్పు కాఫీ కూడా దండగే. దుర్గా, నువ్వు వెళ్ళిపో మావయ్య. ఇంకెప్పుడు ఈ గడపలో అడుగు పెట్టకు. నా మాంగళ్యం మీద ఒట్టేసి చెబుతున్నాను. నా చావు కబురు తెలిసినా కూడా ఈ ఇంటి మొహం చూడొద్దు. వెళ్ళిపో మావయ్య. అలాగేనమ్మా, ఇంకెప్పుడు రాను. లోను కోసం అప్లై చేసి ఆ వచ్చిన డబ్బుతో ఒక బంగారు ఉంగరం తీసుకొచ్చారు. నీకిద్దామని వచ్చానమ్మా. ఏది ఆ ఉంగరం లేవు? పట్టుమని 10 గురిగింజల బరువు కూడా లేదు. ఏమయ్యా, మేమంత గతి లేని వాళ్ళం అనుకున్నావా? నువ్వే తీసుకెళ్ళు. వస్తానమ్మా. ఎంతసేపు అయింది బాబు వచ్చి? ఇంతకు ముందేనండి. మీరు ఈ పూట వస్తారని తెలిసి వచ్చాడు. వాళ్ళ ఇంటి కబుర్లు ఏమైనా తెలుస్తాయేమోనని ఇంతకు కాఫీ అయినా ఇచ్చావా లేదా? ఇచ్చానులేండి. కూర్చో బాబు. దుర్గకి ఆ ఉంగరం ఇచ్చొచ్చారా? ఆ? ఆ, ఇచ్చాను. నేనే స్వయంగా ఉంగరం అమ్మాయి వేలికి పెట్టి దీవించి మరీ వచ్చాను. ఉంగరం చూసి వాళ్ళ అత్తగారేమన్నారండి? చాలా బాగుందన్నారు. మా కుటుంబాన్ని గురించి మీ అభిప్రాయం? చాలా మంచి సంస్కారం గల కుటుంబం. మీకు మర్యాదలు అవి? ఆ, ఇంటి కోడలికి మేనమావుని కదా, ఆ మాత్రం మర్యాద చేయరు. ఈసారి మీరు మా ఊరు వెళ్ళినప్పుడు హోటల్లో గిట్టలో దిగద్దండి, మా ఇంట్లోనే దిగండి. ఓ, తప్పకుండాను. కానీ మీ అమ్మగారు చేసే మర్యాదకు నేను తట్టుకోగలనా అని. ఆ కన్నీళ్ళు ఏమిటండి? ఆనంద బాష్పాలు. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడ్డా ఇప్పటికైనా ఆ పిల్ల ఆ ఇంట్లో అంత సుఖపడుతోందంటే ఎంతో ఆనందంగా ఉంది. ఈ చేపలు ఎక్కడవి? మనం కొనలేదే.
కమల వాళ్ళ ఇంట్లో పని మనిషి రాలేదట అందుకని చాలా బాగుంది. నీ కొడుకేమో జ్వరంతో పడుకుని అదే పనిగా ఏడుస్తున్నాడు, నువ్వేమో ఆడబిడ్డ పని చేయడానికి ఇక్కడ కూర్చున్నావు. ఎవరైనా వింటే నవ్వుతారు. అన్నిటికీ ఆ చిరునవ్వేనా? పద. కమల సంగతి తెలియదే ఉంది. ఆమె వచ్చేసరికి సిద్ధంగా లేకపోతే నాన్న గొడవ చేస్తుంది. ఆవిడ గొడవ నేను చూస్తాను. ముందు చేతులు కడుకుని లేచి వెళ్ళు. ఇది చేసి వెళ్తాను దుర్గా. ఇంకా ఇక్కడ కూర్చున్నావంటే నీ కొడుకు మీద ఒట్టు. లే పద. రా.